హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. మనకు హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి, పర్ఫెక్ట్గా రైస్ రావాలి అంటే నేను చెప్పే మెథడ్లో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బిర్యానీ కనుక మీరు ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి ఇంట్లో చేసుకొని, మటన్ చికెన్ కూడా ఏం పని చేయదండి, అంత బాగుంటుంది. పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుంది. దీనికి కాంబినేషన్ పెరుగు రైతా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని దీన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. మనం బిర్యానీ దేంట్లో చేసుకుంటామో అదే తీసుకుంటే సరిపోతుందండి. నేను దీంట్లో చేస్తున్నాను కాబట్టి ఇదే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. నేను ముందు క్యారెట్ వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ బీన్స్ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి, మరి చిన్నగా చేసుకోవద్దండి, ఈ విధంగా ఉండాలి. క్యారెట్ మీ ఇష్టం, మీరు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా వేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు దీంట్లో వేయము, జస్ట్ వీటిని మనము బ్రౌన్ ఆనియన్స్కి ఫ్రై చేసుకోవడం కోసము. నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆలును కట్ చేసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా. అలాగే మీ దగ్గర క్యాబేజ్ ఉంటే కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు ఇక్కడ. ఆలు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా కారం. మనం పచ్చిమిర్చి అనేది ఎక్కడ వాడం కాబట్టి కారం మీకు స్పైసెస్ని బట్టి వేసుకోండి. సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, వీడియో క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ దీంట్లోకి ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాను. నిమ్మకాయ జ్యూస్ కంప్లీట్గా వేసేసుకోవాలండి ఒకటి. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది మన గ్రేవీని బట్టి ఉంటుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం 1/2 కప్పు వరకు వేసుకున్నానండి నేను. మీకు నేను చేసే మెజర్మెంట్తో చేశారంటే మీకు 1/2 కప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇవి కంప్లీట్గా నానిపోతాయి. ముక్కలకు అన్నిటికీ ఆ మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టాలి కాబట్టి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా నేను ఇక్కడ ఏ బాస్మతి రైస్ లాంటిది వాడట్లేదు, మనం ఇంట్లో చేసుకునే రైసే వాడుతున్నాను. మనం ఇంట్లో వండుకుంటాం కదా, అదే రైస్, మామూలు రైసే వాడుతున్నాను. ఈ రైస్తో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది మనకు పొడి పొడిలాడుతూ. దీన్ని 2 సార్లు వాష్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనం ఏ బియ్యం అయినా ఒక 30 నిమిషాలు అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ అవి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలి. మనం ఆనియన్స్ కోసం కట్ చేసుకున్నాం కదా పొడువుగా, బ్రౌన్ ఆనియన్స్ కోసం వీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకు కొంచెం టైం పడుతుందండి. మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు తొందరగా వేగడం కోసం. ఇలా కలుపుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చే వరకు ఇంకొక నిమిషం పాటు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. మనకు ఈజీగా తెలిసిపోతుంది కదా. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుంటే చూడండి ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము రైస్కి పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1/2 వరకు వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా రావాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను దీంట్లోకి నా దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. ఆల్ స్పైసెస్ వేసుకోవాలి, మీ దగ్గర ఏది ఉంటే అవి అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకుంటే బిర్యానీ అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు కొంచెం సాజీరా కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూయించడం మిస్ అయింది, సో అందుకని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడే ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టేసి నీళ్ళు మరగనివ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కూరగాయలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేయలేదు కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా ఏం వేయట్లేదండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ అనేది. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మంట పైన ఉడికించుకోవాలండి, ఎందుకంటే మనం ఈ కూరగాయలు అనేది కొద్దిగా ఉడకాలి కాబట్టి చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. అది ఈజీగా ఉడికిపోయి గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది.
ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మంట పైన పెట్టేసుకుందాం మరోవైపు. అలాగే అన్నంని కూడా మధ్యలో చూసుకుంటూ చూడండి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లోంచి వాటర్ తీసేసి రైస్ని వేసేసుకోవడమే. ఇలా రైస్ని వేసేసుకోవడమే. ఈ విధంగా వాటర్ కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు డైలీ వాడుకునే రైస్ని కూడా మనం బిర్యానీ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక 70% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ ఉడికించిన అవసరం లేదు. మామూలు రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే 75-80% ఉడికించుకోవాలి. దీనికి అవసరం లేదండి, ఒక 70% ఉడికినా మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రైస్ కంప్లీట్గా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి రైస్ని. మరోవైపు చూడండి, ఇది కూడా చిన్న మంట పైన పెట్టుకున్నాం కానీ ఉడుకుతుంది చూడు. ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనకు ఆలు అనేది కొంచెం ఉడికే వరకు మూత పెట్టి చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో రైస్ని చూసుకుంటూ రెండు వైపులా చూసుకోవాలి. అన్నం అనేది ఉడుకుతుంది కదా, ఇలా కలిపేసుకొని ఒక 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. మన కూరగాయలు కూడా ఎక్కువసేపు ఉడకని అవసరం లేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం దమ్ వేస్తాం కాబట్టి ఎక్కువ ఉడకని అవసరం లేదు. కావాలంటే మీరు ఒకసారి ఏదైనా ఆలు కానీ క్యాప్సికమ్ ఎలాగో తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఆలు చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన కర్రీ అనేది ఉడికింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. రైస్ కూడా చూద్దాం ఒకసారి. మనకు ఇలా కట్ చేసి 2 ముక్కలు అవుతే పర్ఫెక్ట్ అండి. రైస్ కూడా 70% వరకు ఉడికింది. దీన్ని ఇప్పుడు మనము స్ట్రైనర్లోకి వేసేసుకుందాం. ఇలా స్ట్రైనర్లోకి వేసేసుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పొడి పొడిగా, ముద్దలాగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా పెట్టేసుకున్న రైస్ని ఇప్పుడు దీన్ని ఇలానే పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీని చూద్దాం. కర్రీ అనేది తీసేసాం కదా, అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోంచి మనం కర్రీ అనేది సపరేట్గా తీసేసుకుందాం. అంతా మొత్తం తీయొద్దండి, లాస్ట్కు కొంచెం ఉంచేసుకొని మిగతాదంతా తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం ఉంచేసి ఇప్పుడు దాంట్లోకి రైస్ వేసుకుందాం. ఒక లేయర్ లాగా ఫస్ట్ రైస్ వేసుకున్నాక ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా కంప్లీట్గా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనము కర్రీ వేసేసుకోవాలి. కర్రీ కంప్లీట్గా వేసుకోవచ్చు అండి ఒకేసారిగా. మీరు కావాలంటే గ్రేవీ లాంటిది ఉంచేసుకొని ముక్కలన్నీ ఇదే ప్లేస్లో వేసుకోవాలి. ఎందుకంటే కర్రీ అనేది కొంచెం కిందికి ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా కర్రీ కంప్లీట్గా నేను వేసేసుకున్నానండి. దానిపైన మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పుదీనా వేసి దానిపైన మళ్ళీ కంప్లీట్ రైస్ వేసేసుకుంటున్నాను. ఇంకా రైస్ మొత్తం వేసేసుకున్నానండి దీనిపైన. ఇప్పుడు ఇది మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుందాం. ఇలా కరెక్ట్గా వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నేను నెయ్యి అక్కడ వేయలేదండి, ముక్కల దగ్గర కూడా వేయలేను కలిపినప్పుడు కూడా. సో అందుకని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ స్టవ్ పైన ఇలా ఇనుప పెనం, మనం జొన్న రొట్టె చేసుకుంటాం కదా, ఇనుప పెనం ఉంటుంది కదా, అది పెట్టేసుకోవాలి. అది బాగా హీట్ అయ్యాక ఈ బిర్యానీ బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి లైట్గా. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు, కుంకుమ పువ్వు కూడా. నేనైతే ఇది వేసుకొని ఇప్పుడు దానిపైన మూత, ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టేసి దానిపైన ఒక డబ్బా పెట్టుకుంటున్నానండి. మీరు బరువు ఏదైనా పెట్టుకోవచ్చు, కొద్దిగా బరువు ఉంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. ఎంత కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది. ఎక్కువ టైం పట్టదండి, 10-20 నిమిషాలల్లో మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి చూస్తుంటేనే ఎంత నోరు ఊరిపోతుంది, పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగుంటుందండి. ఇది ఏది మసాలా కర్రీ కూడా అవసరం లేదు, మనకు పెరుగు రైతా ఉంటే సరిపోతుంది. మామూలు రైస్తోనే తినేసేయచ్చు, ఎలాంటి కర్రీ కానీ అవసరం లేదు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. వీడియో చూసిన వెంటనే నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.